వైభవాలు చూడువలా రావయ్యా రావయ్యా రామ జగనయ్య రాష్ట్ర ప్రజల హృదయాలకు నీకై వేచున్నవి రాయ రావయ్యా రావయ్యా రామ జగనయ్య తెలుగు జాతి కీర్తి పెంచుటకి నీకు కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అగ్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జయ హో జయ హో జయ హో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో క్రీడా సంబరాలు. ఆడుదాం ఆంధ్ర, ఇది అందరికీ ఆట కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేశారు. సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అధికార ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను పుష్పగుచ్చంతో సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. రాష్ట్రమంతా 47 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో, క్రీడా పండుగ వాతావరణంలో మనమంతా తెలియాటానికి మరికొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర, ఇది అందరికీ ఆట ప్రారంభోత్సవం చేయబోతున్నారు. విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను ప్రజా ప్రతినిధులు, అధికార ప్రతినిధులు స్వాగతిస్తున్నారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నలభై 47 రోజుల పాటు గ్రామ వార్డు సచివాలయ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలు జరగబోతున్నాయి. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ డబుల్స్, కబడ్డీ, ఖోఖో అద్భుతంగా 47 రోజులు జరగబోయేటువంటి క్రీడా సంబరాలు. ఆడుదాం ఆంధ్ర, ఇది అందరికీ ఆట. ముఖ్యంగా క్రీడల ద్వారా గ్రామ స్థాయి నుండి ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం, అలాగే ప్రతిభను గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై క్రీడాకారులను అద్భుతమైనటువంటి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం అన్నదే ఆడుదాం ఆంధ్ర లక్ష్యం. 34 లక్షల మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. 88,66,000 మంది ప్రేక్షకులు చూడటానికి విచ్చేయనున్నారు. 47 రోజుల పాటు 1,22,85,000 మంది 47 రోజుల పాటు జరిగి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం, ఇది వైఎస్వారి రక్తం. మాట ఇస్తే తప్పని నైజం, అడిమనెప్పుడు తిప్పని రోషం, వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకు
యువతగా యువత భవిత మార్చే దిశలుగా ఆడపడుచులకు అండదండ 47 రోజుల పాటు జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రీడా సంబరాలు ఆడుదాం ఆంధ్ర. ఇది అందరికీ ఆట. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవం చేయడానికి ముందుగా నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధ స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదులేని ఘనత. 5 ఆటలకు సంబంధించినటువంటి ఐటమ్స్ మరి క్రికెట్ లో చూస్తే కనుక బ్యాట్, అలాగే హాట్ టెన్నిస్ బాల్, స్టంప్స్, వికెట్ కీపింగ్ గ్లోవ్, కిట్ బ్యాగ్స్. ప్లేయర్స్ కి ఏమేమి అందించబోతున్నారు అనేది అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అవన్నిటిని మనందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన గేమ్ క్రికెట్. ఆ క్రికెట్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నిటినీ దగ్గరుండి వారు వీక్షిస్తూ ఉన్నారు. ప్లేయర్స్ కు 2 బ్యాట్స్, హాట్ టెన్నిస్ బాల్స్ 6, స్టంప్స్ 6, వికెట్ కీపింగ్ గ్లోవ్ 1 పైర్, కిక్ బ్యాగ్ 1 అందజేయనున్నారు. అలాగే వాలీబాల్ ని చూస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. చూస్తున్నారు ప్లేయర్స్ ఆడటానికి ఎంత కంఫర్ట్ గా ఉందో ఆ వాలీబాల్ యొక్క నాణ్యతను పరిశీలిస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. దానంతా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. అలాగే పురుషులకు మహిళలకు కూడా వాలీబాల్ అందజేయడం జరుగుతుంది. అట్లాగే క్రికెట్ బ్యాట్స్ వీటన్నిటిని చూస్తూ ఉన్నారు. ఎలా ఉంది నాణ్యత, అలాగే ప్రతి విషయం, ఎందుకంటే ఆయన ఎక్కువగా ఆడేది క్రికెట్ మనందరికీ తెలుసు. అందుకని క్రికెట్ బాల్ ఎలా ఉంది వీటన్నిటిని పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే క్రికెట్ ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా ప్లేయర్స్. హెల్మెట్, ఎలాంటి హెల్మెట్ అందిస్తున్నారు, పర్ఫెక్ట్ గా ఉందా? రాష్ట్ర ప్రజలందరి క్షేమం అన్నది మన ముఖ్యమంత్రి గారి ధ్యేయం. మరి ఆట ఆడే వాళ్ళ యొక్క క్షేమం కూడా మన ముఖ్యమంత్రి గారికి ఎంతో దాని మీద ధ్యాస పెడుతూ ఉంటారు. అలాగే బ్యాట్స్, అలాగే హెల్మెట్స్, ప్రతి విషయంలోనూ దగ్గరుండి వారు చూస్తూ ఉన్నారు. బ్యాట్స్ ఎలా ఉన్నాయి వీటన్నిటినీ కూడా చూడటం జరుగుతోంది. తర్వాత బ్యాడ్మింటన్ కు సంబంధించినటువంటి వాటిని డిస్ప్లే చేస్తున్నారు. గ్లౌస్, క్రికెట్ ఆడేటప్పుడు గ్లౌస్ కి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్లేయర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడేది గ్లౌస్ కదా. మరి ఆ గ్లౌస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది వీక్షిస్తూ ఉన్నారు. అలాగే వాలీబాల్ ను కూడా చూస్తూ ఉన్నారు. ప్లేయర్స్ కు నివియా 5 స్టార్ 1 వాలీబాల్ నెట్ 1 ని అందజేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. వాటన్నిటిని దగ్గర నుండి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 47 రోజుల పాటు జరిగేటువంటి ఒక క్రీడా సంబరం ఆడుదాం ఆంధ్ర. బ్యాడ్మింటన్ మరి గేమ్ కి సంబంధించి బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ ను పరిశీలిస్తున్నారు. ప్లేయర్ కు 2 బ్యాట్స్ అందజేయనున్నారు. అలాగే నైలాన్ షటిల్స్ 1 బ్యారెల్ 6 కాక్స్. ఇందులో స్పోర్ట్స్ అంబాసిడర్ కిడాంబి శ్రీకాంత్ గారు వాళ్ళందరూ పాల్గొంటున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారితో పాటు ఇతర మంత్రి వర్యులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విసి అండ్ ఎండి, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుగా శాప్ ఫ్లాగ్ ను ఆవిష్కరిస్తారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్ ఆవిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్ ఆవిష్కరించారు. ఇప్పుడు మన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తూ ఉన్నారు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర, ఇది అందరికీ ఆట. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. టైప్ 2 డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది. వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది. విలేజ్ క్లినిక్స్ ద్వారా, ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి. ఇందులో భాగంగానే వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఈరోజు బీపీ ఎక్కువైంది అని అంటే దానివల్ల గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రోగాలు వస్తాయి. డయాబెటీస్ ఎక్కువైనా కూడా, షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా, రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామము, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తూ ఉంది. కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తా ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ది దీనివల్ల ఏమిటి అని అంటే
ఈ స్పోర్ట్స్ ఆడిచ్చే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి, మండల్ స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి, ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం, ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ను చూసేదానికోసం, ఆణిముత్యాలను వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళని ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళని ఆణిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి. క్రికెట్లో ఇదే మాదిరిగానే క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో, ఆణిముత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు. నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆణిముత్యాలను వెతికిన ఆణిముత్యాలను ఇంకా పై స్థాయిలో మెరుగులు పద్దిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు. అదే రకంగా బ్యాడ్మింటన్కు సంబంధించి శ్రీకాంత్ అయితే నా దగ్గర ఇప్పుడే ఇక్కడ నాతో పాటు స్టేజ్ మీద కూడా ఉన్నాడు. సింధమ్మ కూడా ఇందులో భాగం కావడానికి ముందుకొచ్చింది. శ్రీకాంత్, సింధు వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రంలో ఒకరికి విశాఖపట్నంలో ఒకరికి ల్యాండ్ ఇచ్చాం, ఇంకొకరికి తిరుపతిలో ఇంకొక ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాడ్మింటన్ అకాడమీస్ కూడా అక్కడ వీళ్ళు స్థాపించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తూ ఉంది. వీళ్ళు ఏదైతే ఉన్నారో, వీళ్ళు ఇన్స్పిరేషన్గా ఏదైతే ఉన్నారో, రాష్ట్రానికి ఇన్స్పిరేషన్గా వీళ్ళు ఉన్నారో, వీళ్ళు కూడా మెంటార్లుగా వీళ్ళు కూడా మన టాలెంట్ను వీళ్ళను కూడా గుర్తించడంలోనూ, ఆ టాలెంట్ను సానపట్టి వాళ్ళందరినీ వజ్రాలుగా మలచడంలోనూ వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మన పిల్లలందరికీ కూడా తోడుగా ఉండేందుకు వీళ్ళు కూడా ముందుకు రావడం సంతోషకరమైన వార్త అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. అదే రకంగా వాలీబాల్కు సంబంధించి ప్రైమ్ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా టాలెంట్ హంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు. ఇదొకటే కాకుండా ఈ కార్యక్రమం ఏదైతే మనం ఈరోజు స్టార్ట్ చేస్తా ఉన్నామో, ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రతి సంవత్సరం ఇదే మాసాలలో ఇదే మాదిరిగానే గ్రామ స్థాయి నుంచి మొదలై మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో ఇదే రకమైన పోటీలు ఇవే జరుగుతాయి. ఈ కార్యక్రమం అన్నది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు గ్రామాలలో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. గ్రామాలలో ఒక పరంగా
ఆరోగ్యపరమైన అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మరొక రకంగా టాలెంట్ హంట్ అనే కార్యక్రమానికి కూడా గ్రామ స్థాయిలో చర్చనీయాంశమై మరిన్ని ఆణిముత్యాలు కూడా మన జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ మన రాష్ట్రం నుంచి కనిపించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవాళ ఇచ్చే కిట్లు సచివాలయం స్థాయి నుంచి ఇవాళ కిట్లు ఇస్తా ఉన్నాం. సచివాలయ స్థాయి, మండల స్థాయి నుంచి గెలిచిన వాళ్లకు నియోజకవర్గం స్థాయిలో ఆడడానికి ఇక ప్రొఫెషనల్ కిట్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. వాళ్ళ ప్రొఫెషనల్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి ప్రతి అడుగులోనూ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ చేసే ఈ కార్యక్రమం ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగానే కిట్స్ ఇస్తూ ఇదే మాదిరిగానే మన పిల్లలందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే దాదాపుగా 34,19,000 మంది ఈరోజు క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే మాదిరిగా 88,66,000 మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేసేదానికి ముందుకొచ్చి ఈ పిల్లలకు తోడుగా నిలబడేందుకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,22,85,000 మంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని మన పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం. అందులో 34 లక్షల మంది మన పిల్లలు ఆడే కార్యక్రమానికి కూడా ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దాదాపుగా 15,000 సచివాలయాల పరిధిలో దాదాపుగా ఇప్పటికే 9,000 ప్లే గ్రౌండ్లు దాదాపుగా ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 9,000 ప్లే గ్రౌండ్లు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అన్నింటా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా ఇక డెవలప్ చేసుకుంటూ అడుగులు వేగంగా రాబోయే సంవత్సరాలలో ఇంకా వేగంగా కూడా అడుగులు పడతాయి. ప్రతి స్కూల్లోనూ కూడా ఇంకా ఎంకరేజ్ చేసే దిశగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఆ దిశగా కూడా అడుగులు వేగంగా పడతాయి. ఇవాళ ఇస్తా ఉన్న కిట్లను నెక్స్ట్ స్కూళ్ళ దాకా కూడా తీసుకొని పోతాం. అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకొని పోయి అక్కడి నుంచి కూడా ఇంకా చిన్న స్థాయి నుంచి కూడా పిల్లలను ఇంకా ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా అక్కడి నుంచి కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్. మీ అన్నగా తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ దేవుడి చల్లని దీవెనలు రాష్ట్రానికి, మనందరి ప్రభుత్వానికి, నా తమ్ముళ్ళందరికీ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. స్ఫూర్తిదాయకమైన సందేశం అందించిన ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు సాబ్ బీసీ అండ్ ఎండి జ్ఞానచంద్ర ఐఏఎస్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి టార్చ్ అందజేస్తారు. టార్చ్ ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిహెచ్ రమాదేవి గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తున్నారు. సిహెచ్ రమాదేవి గారికి టార్చ్ ని ముఖ్యమంత్రి వర్యులకు అందజేస్తారు. ఇది మన సమయం పద కదా, ఇది మన ఆట కదా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిహెచ్ రమాదేవికి అందజేస్తారు. త్వరగా అందజేస్తారు. ఆ తర్వాత రమాదేవి గారు ఎంతో ఉత్సాహంతో టార్చ్ని తీసుకువెడుతున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల త్వరలో అందించవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత తను రమాదేవి పూర్ణచంద్రారెడ్డికి టార్చ్ను అందజేశారు. టార్చ్తో పాటు పరుగులు తీస్తూ ఉన్నారు.
పూర్ణచంద్రారెడ్డి గారి తర్వాత చక్రవర్తి గారికి అందజేస్తారు. పూర్ణచంద్రారెడ్డి గారు టార్చ్ని చక్రవర్తికి అందజేస్తారు. తర్వాత చక్రవర్తి శివనాగరాజు గారికి అందజేస్తారు. తర్వాత టార్చ్ని శివనాగరాజు గారికి అందజేస్తారు. శివనాగరాజు గారు రాంబాబు గారికి అందజేస్తారు. శివనాగరాజు యు రాంబాబుకి అందజేయడం జరుగుతుంది. శివనాగరాజు యు రాంబాబుకి అందజేయడం జరుగుతుంది. ఇది అందరి ఆట, ఇది ఆటల ఆట, ఇది అందరి ఆట, ఇది ఆటల ఆట, ఇది అందరి ఆట, ఇది అందరి ఆట, శివనాగరాజు యు రాంబాబుకి టార్చ్ని అందజేస్తున్నారు. యు రాంబాబు ఆ టార్చ్ను తీసుకుని వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. యు రాంబాబు గారి టార్చ్ని తీసుకుని ప్రాంత వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. ఇది మన ఆట కదా. యు రాంబాబు గారి టార్చ్ని తీసుకుని కిడాంబి శ్రీకాంత్ గారికి అందజేశారు. స్టేట్ అంబాసిడర్, బ్యాడ్మింటన్ ప్లేయర్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్ గారు టార్చ్ని తీసుకుని మన ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల ధ్వనులతో మన ముఖ్యమంత్రి గారు టార్చ్తో క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించవలసిందిగా కోరుతున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట క్రీడా జ్యోతిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పల్లెలు వెలిగించి ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర 2023 ప్రారంభోత్సవ ప్రకటన చేస్తారు. చెప్పాలి కదా మళ్ళీ మాట చెప్పాలి కదా. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క్రీడాకారులందరితో ప్రమాణం చేయిస్తారు. కాదు కాదు ఫస్ట్ ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తాం. ఓకే, మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ ఐ డిక్లేర్ దట్ Adudam Andhra tournament competitions for the year 2023 is open. తర్వాత బెలూన్స్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గాల్లోకి వదిలి ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట అంటూ బెలూన్స్ ని ఒక్కసారి వినీలాకాశంలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాల్లోకి వదులుతున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లండి. 47 రోజుల పాటు రాష్ట్రం అంతటా క్రీడా సంబరాలు. గాల్లోకి వదులుతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బెలూన్స్ ని. ఎంతో ఆనందంతో బెలూన్స్ గాల్లోకి ఎగురుతూ ఉన్నాయి. ఇప్పుడు దయచేసి అందరూ మీ చేతుల్ని ముందుకు చాపవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడాకారులతో ప్రమాణం చేయిస్తారు. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపేందుకు ప్రతి క్రీడాకారుడు కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అన్నది ఎంత అవసరమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ క్రీడా కార్యక్రమాలు మోస్ట్ ప్రొఫెషనల్గా అందరూ కూడా సంతోషపడే విధంగా జరగాలి అని, దీనికి సంబంధించి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అన్నది
చాలా అవసరము, ఇంపార్టెంట్ అన్న సంగతి కూడా తెలిసి ఉన్న వ్యక్తులుగా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న ప్రతి క్రీడాకారుడు కూడా ప్రమాణం చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నాతో పాటు ఇలా చేతుల పైకెత్తి ప్రమాణం చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటు 2023లో పాల్గొనుచున్న అందరి క్రీడాకారుల తరపున నేను ప్రమాణం చేయుచున్నాను. మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్లో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాను. మనందరితో ప్రమాణం చేయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ప్లేయర్స్ కి కిట్లు అందజేస్తారు. ముందుగా క్రికెట్ ఆడేటువంటి మేల్ క్రికెటర్ బహదూర్ రామ్ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా టోటల్ కిట్ ను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. బహదూర్ రామ్ ప్రసాద్. తర్వాత ఉమెన్ క్రికెట్ తాడిపోయిన బాజీ, టోటల్ కిట్ ను అందజేస్తున్నారు. సచివాలయం స్థాయిలో ఇస్తున్నటువంటి బేసిక్ కిట్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఇప్పుడు ఒక టీంకి ప్రదానం చేస్తున్నారు. తర్వాత తాడిపోయిన బాజీ, ఈ కిట్ లో 2 బ్యాట్స్ ఉన్నాయి. అలాగే హాట్ టెన్నిస్ బాల్స్ 6, స్టంప్స్ 6, వికెట్ కీపింగ్ గ్లౌ 1 పెయిర్, కిట్ బ్యాగ్ 1 ఉంది. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తున్నారు. తర్వాత తాడిపోయిన బాజీ అందుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా క్రికెట్ కిట్ ను ఉమెన్ క్రికెటర్ అందుకుంటున్నారు. ఇందులో 2 బ్యాట్స్, 6 హాట్ టెన్నిస్ బాల్స్, 6 స్టంప్స్, 1 పెయిర్ వికెట్ కీపింగ్ గ్లౌ, అలాగే 1 కిట్ బ్యాగ్ కూడా ఇందులో ఉంది. దాన్ని ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా అందుకుంటున్నారు. తర్వాత బ్యాడ్మింటన్ మెన్ తిరుపతి వెంకటేష్. తదుపరి బ్యాడ్మింటన్ ఆటకు సంబంధించిన కిట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో 2 బ్యాట్స్, అలాగే 1 బ్యారెల్, 6 కాక్స్, అలాగే 1 నెట్ ఆర్గనైజింగ్ కమిటీకి సంబంధించినటువంటి నెట్, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. తర్వాత వాలీబాల్ కు సంబంధించినటువంటి కిట్ ను అందుకోవాల్సిందిగా అభినయ్ రెడ్డి, హరిజ్యోతి రెడ్డి గారిని కోరుతున్నాం. వాలీబాల్ కు సంబంధించినటువంటి దానిలో ఒక బ్యాడ్మింటన్ కిట్ ను అందుకుంటున్నారు ప్లేయర్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా. ముఖ్యమంత్రి గారి ప్లేయర్స్ కు అందజేశారు. తర్వాత వాలీబాల్ కిట్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందులో ఒక నివ్యా స్పైక్ స్టో, అలాగే ఒక వాలీబాల్ నెట్ ఉంటుంది. దాన్ని అందుకుంటున్నారు అభినయ్ రెడ్డి, సిహెచ్ హరిజ్యోతి రెడ్డి గారు.
వాలీబాల్ కిట్ ను అందుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా వీరికి అందుకుంటున్నారు. ఆట ఆడే వారందరికీ కూడా ఇవే కిట్లు అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సచివాలయానికి 3 కిట్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ టీమ్ ను పరిశీలించడానికి వెళ్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ టీమ్ ను పరిచయం చేసుకుంటారు. ఇప్పుడు ఇది మన సమయం పదా కథ కదా, ఇది మన ఆట కదా. పద పద ఇది మన సమయం పదా కథ కదా, ఇది మన ఆట కదా. కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు, పట్టు పట్టుని గెలుపుని పట్టు. కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు, పట్టు పట్టుని గెలుపుని పట్టు. కదిలి ముందుకురా అడుదామా. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖోఖో ప్లేయర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. దాన్నంతా మనం చూస్తున్నాం లైవ్ లో. ఖోఖో ప్లేయర్స్ తో మరి ఇంటరాక్ట్ అవుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అద్భుతమైనటువంటి క్రీడా సంబరం, క్రీడా పండుగ 47 రోజుల పాటు జరిగేటువంటి ఆడుదాం ఆంధ్ర అందరికీ ఆట మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు. ప్లేయర్స్ అందరితో ముచ్చటి ఇస్తున్నారు. టాస్ వేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. క్రీడాకారులందరితో ఆత్మీయంగా పలకరిస్తూ ఉన్నారు. తర్వాత ఉమెన్ అండ్ మెన్ క్రికెట్ టీంని దగ్గరుండి వీక్షించడానికి సిద్ధమవుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు.
మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ కలుపు నీ పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ కలుపు నీ పట్టు కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర అందరి ఆట ఆడతా మాత్ర ఇది అందరి ఆట ఆడతా మాత్ర ఇది అందరి ఆట ఆడతా మాత్ర ఇది అందరి ఆట ఆడతా మాత్ర పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ కలుపు నీ పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ కలుపు నీ పట్టు కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర అందరి ఆట ఆడతా మాత్ర ఇది 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 అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఆడతా మాత్ర ఇది అందరి ఆట ఆడతా మాత్ర పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ కలుపు నీ పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ కలుపు నీ పట్టు కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర
కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర అందరి ఆట ఆడదా మాత్ర ఇది 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 అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఆడదా మాత్ర ఇది అందరి ఆట ఆడదా మాత్ర పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర అందరి ఆట ఆడదా మాత్ర ఇది 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 అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఆడదా మాత్ర ఇది అందరి ఆట ఆడదా మాత్ర పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర
మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర అందరి ఆట ఆడదా మాత్ర ఇది 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 అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఆడదా మాత్ర ఇది అందరి ఆట ఆడదా మాత్ర ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర అందరి ఆట ఆడదా మాత్ర ఇది 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 అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఆడదా మాత్ర ఇది అందరి ఆట ఆడదా మాత్ర ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర
సమయం పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర అందరి ఆట ఆడదా మాత్ర ఇది 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 అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఆడదా మాత్ర ఇది అందరి ఆట ఆడదా మాత్ర దేవుడు పుట్టిన ఘడియల్లో పుట్టిన జగనన్న దివిలో చుక్కల మెరుపల్లే వెలసిన జగనన్న దేవుడు పుట్టిన ఘడియల్లో పుట్టిన జగనన్న దివిలో చుక్కల మెరుపల్లే వెలసిన జగనన్న ఆంధ్ర పౌరుషం సంతకమై ఆంధ్రావనికే అంకితమై కామకీచకుల కాల రాయుటకు దిశ చట్టాన్ని అమలు చేసిన దేశం మెచ్చిన జగనన్న దేశం మెచ్చిన జగనన్న జనం ఊపిరై జనం దీపమై జన్మెత్తిన మా జగనన్న రణ జన్మే నీది కారణ జన్మే నీది రణ జన్మే నీది కారణ జన్మే నీది ఏలే యాలా జగనే ఏలాలా హోయ్ నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా ఏలే యాలా జగనే ఏలాలా హోయ్ నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా ఆంధ్రకు జరిగే అన్యాయం ముందే తలుచుకొని చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా రణ జన్మే నీది కారణ జన్మే నీది రణ జన్మే నీది కారణ జన్మే నీది ఏలే యాలా జగనే ఏలాలా అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా జనం గుండెలో దేవుడైన రాజన్నది ప్రవహించే రక్తం నిజాయితీ గల జనం నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం రాజకీయ వైషమ్యం చూడని పవిత్రతే నీ సిద్ధాంతం అల్పబుద్ధులకు
ఒకటేనా కులమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు. కులం మతమనే బురద జల్లే ఆ కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై ఆంధ్ర యువతకు ఆరాధ్యుడిగా ఆంతనేతగా దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణ జన్మే నీది కారణ జన్మే నీది, రణ జన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా జగనే ఏలాలా, అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. వెన్నుపోటుతో గద్దెనెక్కిన సీఎం వేణువు కావయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి వీణీవయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి వీణీవయ్యా. కొత్త కాదు నీకే పోరాటం, నీతో ఎప్పుడు మేముంటాం. జనం బిడ్డవై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం, జగన్ బిడ్డలం మేమంటాం. రణ జన్మే నీది కారణ జన్మే నీది, రణ జన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా జగనన్నే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. ప్రజల మనిషివి ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ తోలు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు, నిన్న పేదెవరు.
పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు తిన్నాలే 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 నా పలుకు పార జగనన్నాడు ఓ కూలి నా పాడి పంట జగనన్నాడు ఓ రైతు కార్మికులు కర్షకులు అంతా ప్రేమించేయువ నేతవు నీ వంట మనిషిలో నీ మమత మారు మోగగా నీ ఘనత భావితరాల యువతకు తరలో నాలుకవైనావు నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాధనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు నిన్న పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచరానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే పుట్టినవాడా పేదవరు నిన్న పేదవరు